ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈరోజు నేను మీతో పంచుకోబోయే వాక్యం ఒకటి రాశారు. ఏమని రాశారంటే, డు నాట్ బరీ యువర్ ఫెయిత్. బరి అంటే ఏం గుర్తొస్తుంది మనకి? బరి అంటే బరియల గ్రౌండు, ఇంతేనా కదా? ఏంటి పూడ్చిపెట్టాలి, ఏం పూడ్చిపెట్టాలా, శవాన్ని పూడ్చిపెట్టాలా, ఇదే ఆలోచనలు వస్తుంటాయి. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. గత సంవత్సరం నవంబర్ నెలలో మరి 60 సంవత్సరాల ఆమె ఆవేశంలో ఈ పెస్టిసైడ్ పురుగుల మందు తాగిందంట. తాగిన వెంటనే చనిపోయిందని డిక్లేర్ చేసి ఆ క్రిమేషన్ బరియలు చేయడానికి వెళ్తుంటే కరెక్ట్గా చేస్తున్న సమయంలో టక్కలు లేచుకొచ్చిందంట. అది నేను చదివినప్పుడు, మేము ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ప్రేమలో విఫలమై వాడు ఈ పురుగుల మందు తాగాడు. తాగినోడు సైలెంట్గా ఉండొచ్చు, వచ్చి కనబడినోడు నేను తాగా పురుగుల మంది, నేను పురుగుల మంది తాగని చెబుతుంటే, నేను పురుగుల మంది తాగా. మేము చూస్తూనే ఉన్నాం. ఏమైంది, సరే తీసుకెళ్దాం, హాస్పిటల్ తీసుకెళ్తా అంటున్నాడు. మళ్ళీ అందరూ పురుగుల మంది తాగా అంటున్నాడు. చూసాం. ఒక అరగంట తర్వాత చిన్న వామిటింగ్ అయింది, సెట్ అయిపోయాడు. నేను అడిగా, నాయన ఎంత తాగావు నువ్వు, ఏమీ కాలేదు నీకు అంటే, మూత తాగాడంట. మూత. ఏం మందు పేరు కనుక్కున్నాం, ఎందుకంటే ఆ తర్వాత అదే పేరు ఫిక్స్ చేసాం ఆయనకి. నొవక్రాన్ అనే మందు తాగాడు. అప్పటి నుంచి నొవక్రాన్ అని పిలవటం ప్రారంభించు. ఇప్పుడు చక్కగా పెళ్ళై పిల్లలతో హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. పవర్ఫుల్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. కాబట్టి శవం కనపడంగానే మనం ఏం చేయాలా? బరీ చేయాలా, పూడ్చిపెట్టాలని ప్రయత్నం చేస్తాం. అయితే చాలాసార్లు మనము మన ఆశయాల్ని పూర్తిగా పూడ్చిపెడతాం, మన ఆశల్ని పూడ్చిపెడతాం, మన ఆలోచనల్ని పూడ్చిపెడతాం. కొన్నిసార్లు మనం వేటి మీద అయితే నిరీక్షణ కలిగి ఉంటామో వాటిని పూడ్చిపెట్టే వారంగా ఉంటాం. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మన విశ్వాసాన్ని కూడా మనం పూడ్చిపెట్టే వారంగా ఉంటాం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదు, ఇది జరగదు. అమ్మగారు చెప్పారు నిన్నటి దినాన. ఒక ఆయన అంటున్నాడు, ప్రభు ఏదైనా చేయగలడు. మంచిదే, వెరీ గుడ్. అంత విశ్వాసం ఉంటే చాలా సంతోషం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదే. ఆ విశ్వాసంలో బలపడితే మంచిది. కొన్నిసార్లు కావాల్సుకొని నేను వ్యతిరేకంగా మాట్లాడుతుంటాను కొన్నిసార్లు. మంచిదే, ఎందుకంటే అవతల వాళ్ళు విశ్వాసంలో బలపడాలి కదా, దేవునికి దగ్గర వాళ్ళు. చాలా మంచిది, సంతోషం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే చూడండి, మన విశ్వాస జీవితంలో మనము మన విశ్వాసాన్ని పూడ్చిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు, ఇందాక పాడారు, మనం పాడాము, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు అంట. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22-23 చివరి నుంచి చదవండి. విశ్వసించు అని అక్కడి నుంచి చదవండి. హెబ్రీ 10:22-23. విశ్వాస విషయంలో
సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో ఆ. మనము దేవుని సన్నిధానమునకు ఆ. చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందాము. మేమే ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆ వాగ్దాన్ని పుడిచిపెట్టేసి ఉంటావు. చూడండి, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, 3 సంవత్సరాల క్రితం దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు మీకంటే, అసలు ఈ సంవత్సరం సంఘానికి ఏం వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఎంతమంది గుర్తుంది? ఎవడికి తెలుసు? గుర్తుందా గుర్తులేదా? కీర్తనలు 30వ కీర్తన 11 వచ్చింది చూడండి, ఏమైనా వాగ్దానం చేశాడు దేవుడు సంఘానికి? 30వ కీర్తన 29. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభు ఏమైనా వాగ్దానం చేశాడు? తన ప్రజలకి బలాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాడు. ఏ ముహూర్తాన్ని దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. కానీ ఆ రోజు ఒక బ్రదర్ అంటున్నాడు, అంటే మాకు కష్టాలు పెరిగినట్టు ఈ సంవత్సరం. ఆయనకి ఇన్ని వచ్చి కష్టాలు తెలియదు, కానీ నాకు చాలా వచ్చినాయి ఈ సంవత్సరం. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంతేనా? కష్టం ఉన్నప్పుడే కదా శక్తి కావాల్సింది, అంతేనా? శక్తిహీనులకి బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. సమస్యలు వారిని లేవనెత్తువాడు కదా. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు తన బలాన్ని, తన శక్తి నీకు అనుగ్రహిస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ జీవితంలో అసమాధానం ఉన్నప్పుడు, అలజడి ఉన్నప్పుడు, అశాంతి ఉన్నప్పుడు దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మనతో చేసిన వాగ్దానాల్ని, లేదంటే దేవుడు ఏదైతే మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడో, దేవుడు మనకి ఏదైతే నిన్ను చేస్తా అని చెప్తాడో వాటిని మనం పూడ్చిపెట్టేస్తాం, వాటిని మర్చిపోతాం. ప్రభు చెప్పిన మాట అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాగ్దానం చేసిన వాడు నువ్వు మర్చిపోయినా, నువ్వు నమ్మదగినవాడమైనప్పటికీ. అందుకే 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడింది చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మనము నమ్మదగిన వారంగా ఉండొచ్చు, కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడంట. ఆయన కోపం చూపించాలన్నా చూపించలేడు, ఎందుకంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ మీద కోపం చూపించాలన్నా చూపించలేడంట, ఎందుకంటే అంతలా ప్రేమిస్తున్నాడు. మనం తప్పిపోతుంటాం దేవునిలో, మనం దేవునికి దూరస్తులుగా జీవిస్తాం, మనము దేవునికి విరోధంగా నడుచుకుంటాం, కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి ఈరోజు నువ్వేమన్నా దేవుడు నీకు చూపించినది పూడ్చిపెట్టావేమో, లేదంటే నువ్వు ఏదైతే ఒక జాబ్ పట్లో, లేదంటే బిజినెస్ ఇంకోటో వాటికో ఆ నిరీక్షణ కోల్పోయిన స్థితిలో, పూడ్చిపెట్టిన స్థితిలో, ఇది అవ్వదులే, ఇది జరగదులే, ఇది కాదులే, ఇది ఎప్పటికీ కాదులే అని నువ్వు ఉన్నావేమో. డు నాట్ బరీ యువర్ ఫెయిత్. ఈరోజు నీ ఆశలను కానీ, అడిగే ఆశలు కానీ, లేదంటే నీ విశ్వాసాన్ని కానీ నువ్వు పూడ్చిపెట్టడానికి వీల్లేదు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె ఊరి పేరుతో ఆమె పిలువబడిందంట. ఎవరామె తెలుసా? షునేమీయురాలైన స్త్రీ అంట. మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏమని రాయబడింది? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె చూడండి, ఆమె ఇంట భోజనము చేయొచ్చు. ఆమె ఏ పట్టణంలో ఉందంట? షునేము పట్టణంలో ఉంది. కాబట్టి ఆమెను ఏమని పిలిచారు? షునేమిరాయలైన స్త్రీ. ఆమె గనురాలు. షీఈ్ ఎ ప్రామినెంట్ లేడీ ఇన్ ద టౌన్. ఆ ఊర్లో ఆమె చాలా గనురాలుగా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె గనురాలుగా ఉంది. అంత మాత్రమే కాదు, ఆమెలో ఉన్న 3 గుణాల గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్నాను. మొట్టమొదటి గుణము, ఆమెకున్న మంచి గుణం ఏంటంటే ఆమెకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఆమె గృహాన్ని పెట్టుకుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హాస్పిటాలిటీ. హాస్పిటల్ అనుకున్నారు, హాస్పిటల్ కాదు, హాస్పిటాలిటీ.
ఇతరులకి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా, దైవజన్ని దేవుని బిడల్ని ప్రేమించే వ్యక్తిగా ఆ బిడ ఉన్నట్లు మనం చూస్తాం. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మరి ఎలీషా ప్రవక్త ఆమె ఇంటికి వచ్చి మరి ఆహ్వానించినప్పుడల్లా భోజనం చేస్తూ వచ్చాడు. అయితే ఆమె ఒక ఆలోచన చేసింది భర్తతో. ఏం ఆలోచన చేసింది చూడండి, తర్వాత వచ్చిన చూడండి ఏమని రాబడింది. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చిపోవచ్చున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె భోజనం పెట్టడమే కాదు కానీ ఏం చేస్తుందంట, ఒక గది కట్టిస్తూ ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇందాకే అమ్మగారు చెప్పారు, రోగం తొలగిపోవాలంటే ఏం చేయాలంట, దీనుల్ని కటాక్షించువాడు, బేదల్ని కటాక్షించువాడు ధన్యుడంట. అయితే ఆమె ఏం చేస్తుంది, దైవజనునికి ఒక గదిని కట్టిస్తుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని బిడలకి ఏదైనా సహాయం చేస్తే, లేదంటే ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నేను చెప్తున్న మాటలు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు ఏమని రాబడింది చదవండి. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చినచో వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చిన నీ ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవంట. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మన సంఘంలో నాకు నచ్చే చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మీరందరూ కూడా దేవుణ్ణి, దైవజనుడిని ప్రేమించే బిడ్డలు, ఆతిథ్యం ఇచ్చే బిడ్డలుగా ఉన్నారు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇచ్చే గిన్నెడు చల్లనీళ్ళకు కూడా మీ ఫలాన్ని పోగొట్టుకోకుండా ఉంటారు. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రవక్త ఫలాన్ని పొందుకుంటారంట, నీతిమంతుని ఫలాన్ని పొందుకుంటారంట. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆతిథ్యం ఇస్తాయి కదా. మీరు ఏదో జరగాలి, ఏదో అవ్వాలి, ఏది ఆశించకుండా మనం ఇతరులకు సాయం చేయాలి. అంతేనా? ఈ కాలంలో రోజు రోజుకి ఏమైపోతుంది కదా, ఏ సెల్ఫిష్నెస్ పెరిగిపోతుంది. వీడికి మనం ఏమైనా చేస్తే వీడు మనకేం చేస్తాడా, ఏమన్నా మనకేమన్నా ఉపయోగపడతాడు, ఫ్యూచర్లో ఏమన్నా ఉపయోగపడతాడా, ఇదే ఆలోచనతో చేస్తున్నారు. అవతలోడు ఫ్యూచర్లో నీకు ఉపయోగపడతాడో లేదో నాకు తెలియదు, కానీ నీవు ఏ ఆలోచన లేకుండా ఇతరులకి సహాయం చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది, లూకా సువార్త 6:35 వచ్చిన ఇంగ్లీష్లో కూడా చదవండి. ఏమని రాయబడింది? లూకా 6:35. మీరైతే ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన దుష్టులకు కూడా ఉపకారంట, కృతజ్ఞత లేని వాళ్ళకి కూడా ఉపకారం. హల్లెలూయా. ఆయన కాంతి, ఆ సూర్యుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా ప్రకాశింపజేస్తున్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన వర్షాన్ని నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కదా. నువ్వు కృతజ్ఞత ఉన్నా, నీకు కృతజ్ఞత లేకపోయినా ప్రభు నీకు ఉపకారిగానే ఉన్నాడు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమైనా కొంతమంది ఉంటారు ఉపకారం చేసేవారుగా ఉంటారు, ఎప్పుడు బయట చేస్తూ ఉంటారు. సామెత ఏదో ఉంటుంది, ఏంటి, ఊరికి ఉపకారి ఇంటికి అపకారి అంట. అట్లా ఉండకూడదు, చేస్తే అందరికీ సహాయం చేయాలి. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదవండి, ఏమని రాయబడింది అక్కడ? And do good and lend, expecting nothing in return. Amen. అక్కడ and your reward will be great. Nothing in return, hoping for nothing again. Hallelujah. అంటే ఏది కూడా మనం ఇతరుల యొద్ద నుంచి ఆశించకుండా మనం ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రేమను కనపరుస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది మన గురించి చెప్పుకోలేడు అని సహాయం చేస్తుంటారు, మన గురించి టంపుకు కొట్టాలి, మన గురించి గొప్పగా చెప్పుకోవాలా, అబ్బా నువ్వు అంత టైం లేవమ్మా, నువ్వు అంత రోడ్లు, అలా నువ్వు ఆశిస్తే నీకు ఫలం దక్కదు. నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏది ఆశించొద్దు,
ఏది ఆశించద్దు. ప్రభు ప్రేమను బట్టి నువ్వు ఎప్పుడైతే ఇతరులకి ఆతిథ్యం ఇస్తావో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుంది? షునేమి రాలేని స్త్రీ ఏకంగా ఒక గదే కట్టిస్తుంది. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మొన్న కూడా చెప్పాను, ఒక గృహప్రవేశంకి వెళ్ళాను. వారు 3వ అంతస్తులో కూడా కట్టారు, 2వ పైన అంతస్తులో కూడా కట్టారు. ఎవరికి ఈ రూమ్ ఎవరికి అంటే దైవజనుడికి అని చెప్తా ఉన్నారు. ఏమైనా ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 2 ఇల్లు ఇచ్చాడు దేవుడు వారికి. ఒకసారి గట్టి చప్పలు కూడా దేవుని నామం పెడదాం. ప్రభు మర్చిపోతాడా? మర్చిపోడు అంతే. నువ్వు చేసే నువ్వు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ప్రభు మర్చిపోడు. కాబట్టి అడుగుతున్నాడు ప్రవక్త, ఏం కావాలమ్మా నీకు? చూడండి తర్వాత వచనాలు చదవండి. ఏమని రాబడింది? 9 వచనాలు చదవండి సిస్టర్. తర్వాత వచనాలు. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి, ఈ షూనేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నువ్వు ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనపరిచితివి. ఎట్లా చేస్తుందంట ఆతిథ్యం కూడా? ఎట్లా ఆతిథ్యం కూడా ఎట్లా ఇవ్వాలంట? ప్రేమతో, కసితో కాదు. అంతేనా? అమ్మ కొద్దిగా టీ కొద్దిగా మొఖాన్ని కొట్టాం మనంగా పోయి మొఖాన్ని కొట్టేది కాదు. ప్రేమ చూపించాలి శ్రద్ధగా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏమని రాయబడింది? రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు ఎట్లా ఆతిథ్యం వేయాలంట? శ్రద్ధగా ఆతిథ్యం వేయాలంటే. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నువ్వు దేవుని పనిలో ఏది చేసినా శ్రద్ధగా ప్రేమతో చేస్తే ఖచ్చితంగా గాడ్ విల్ రివార్డ్ యూ. దేవుడు ఖచ్చితంగా తిరిగి నీకు బహుమానం అని ఇస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దైవజనుడు అడుగుతున్నాడమ్మా, నువ్వు మాకు చాలా శ్రద్ధగా మమ్మల్ని చూసుకుంటున్నావు, మాకు ఆతిథ్యం ఇస్తున్నావు, ఏం కావాలి నీకు? చూడండి ఏం అడుగుతా ఉన్నాడు. తర్వాత వచ్చాను చూడండి సిస్టర్. సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనుల్లో కాపురం ఉన్నానెను. చూడండి ఏమంటుంది? మరి రాజుతో అయినా సైన్యాధిపతితో అయినా మాట్లాడాలంటే ఏం అవసరం లేదా? నేను నా స్వజనుల్లోనే కాపురం ఉన్నాను, నాకు ఏమీ కూడా అవసరం లేదంటే షీఈ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆమె చేసిన సహాయానికి ఆమె ఏది కూడా ఆశించట్లేదు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథం ఏమేమి తెలియపరుస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఏమని రాయబడింది? హెబ్రీ 6:10, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపున ప్రేమకు మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. నువ్వు చూపించే ప్రేమని ఆ మనిషి మర్చిపోవచ్చేమో కానీ ప్రభు మర్చిపోడు. ఏమైనా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. గాడ్ విల్ రిపే ఇట్ యు బ్యాక్. ఖచ్చితంగా దేవుడు నీకు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా తిరిగిస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ప్రవక్త అడుగుతున్నాడమ్మా, ఏమైనా కావాలా? రాజుగారితో మాట్లాడా? అయ్యా నేను నా జనులతోనే కాపురం ఉంటున్నానంటే గెహజీ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి తర్వాత వచనాల్లో. ఎలీషా ఆమె, నేనేమి కోరుచుందని వాడిని అడగగా గెహాజీ, ఆమెకి కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాటను విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంటుంది కదా, అయ్యా నువ్వు నాతో అబద్ధమాటకై నరపుత్రుడు కాదంతే. ఆయన చెప్తే చేస్తాడా చేయడా? చాలా చక్కని మాట. మొన్న 4 పేర్లు కూడా చూసుకున్నాం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా. ఎట్లా పిలుస్తాడంటే లేని వాటిని
ఎట్లా పిలుస్తాడంటే లేని వాటిని ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు ఉద్యోగం లేదనుకో, ఎంప్లాయీ కమ్ హియర్ అంటాడు ప్రభు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏది లేదు అని నువ్వు అనుకుంటున్నావో దేవుడు ఖచ్చితంగా నీకు దయచేస్తాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి. ఆమె నమ్మితే ఆమె చెప్పండి. నీకు ఏది లేదు, ఏ కొరత ఉందని నువ్వు అనుకుంటున్నావో ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. నమ్మినవారు ఆమె చెప్పండి. ఎందుకంటే నా దేవుడు లేని వాటిని కూడా ఉన్న వాటిగా పిలిచే దేవుడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఆమె నమ్మట్లేదు, ప్రవక్త చెప్తున్న మాట ఆమె విశ్వసించట్లేదు. ఊరుకో, ఏంటి అబద్ధం ఆడుతున్నావు నాతో. దేవుని నోట నుంచి వచ్చే ఒక మాట అది బయటకు వచ్చిందనుకో, అది నెరవేర్చబడకుండా తిరిగి వెళ్తుంది వెనక్కి. చూడండి, ఆమె అబద్ధమాటకు ఆయన నరపుత్రుడు చెప్పినట్లే, ప్రవక్త చెప్పినట్లే వచ్చే ఏడాది ఆ సమయానికి ఆ బిడ్డ ఆమె చేతిలో ఒక కుమారుడు ఉన్నాడంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ముందుగా ఆమెలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆమెలో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే గుణం. దాని ద్వారా ఒక కుమారుని పొందుకుంది, మగబిడ్డను పొందుకుంది. కాబట్టి ఈరోజు మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారు? ఒకవేళ విశ్వాసాన్ని పూడ్చిపెట్టారేమో, తిరిగి దాన్ని ఎప్పుడైతే తిరిగి తోడతారో దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఎటు కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు నాయన. ఏ రీతిగా నాయన షునేమిరాలైన స్త్రీని నాయన ప్రభా మీరు ఆశీర్వదించారు నాయన ప్రభా. మరి మా జీవితాల్లో కూడా నాయన ప్రభా మేము ఎప్పుడైతే అచంచలమైన విశ్వాసం నీ పట్ల కలిగి ఉంటామో ఖచ్చితంగా నాయన నీ ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాము కదా నాయన. ఆవిడ నాయన మరి విడిచి వెళ్ళిన భూమిని అంతా నాయన, పంటనంతా కూడా తిరిగి పొందుకుంది ఆయన. ఈరోజు నాయన సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో బిడ్డలు ఉన్నారేమో ప్రభా, నిరాశతో నిస్పృహతో ఉన్నారేమో నాయన. ఇంకా నాకు ఎప్పటికి కూడా నాయన ఉద్యోగం రాదు, ఇంకెప్పటికీ నా భర్త మారు, నా బిడ్డలు మారు, ఇంకెప్పటికీ నా బ్రతుకు బాగుపడదు, ఇంకెప్పటికి కూడా నా జీవితంలో సమాధానం రాదని కృంగిన స్థితిలో ఉన్నారేమో నాయన ప్రభా. నాయన ప్రభా మీరే బిడ్డల జీవితాలు మీ కార్యాలు జరిగించమని నాయన. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలించమని, ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి ఫలించండి, కమల వలె కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ యెహెజ్కేలు గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఉగ్రత దినమందు యెరూషలేమునకు ఏమి రాదు అని యెహోవా సెలవిచ్చెను. ప్రశ్న మరోసారి, ఉగ్రత దినమందు యెరూషలేమునకు ఏమి రాదు అని యెహోవా సెలవిచ్చెను. రెండవ ప్రశ్న, విశ్రాంతి దినములను ఇశ్రాయేలీలు ఎలా ఎంచిరి? ప్రశ్న మరోసారి, విశ్రాంతి దినములను ఇశ్రాయేలీలు ఎలా ఎంచిరి? మూడవ ప్రశ్న, యెహెజ్కేలు ఇశ్రాయేలీలకు ఎలా ఉండెను? ప్రశ్న మరోసారి, యెహెజ్కేలు ఇశ్రాయేలీలకు ఎలా ఉండెను? ఈ ప్రశ్నకు గల జవాబులు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు తెలియజేయగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు మస్టు వంటి వారు, యెహెజ్కేలు 22:18. రెండో ప్రశ్నకు జవాబు ఒహోలీబా, యెహెజ్కేలు 23:4 మరియు 23:11. మూడో ప్రశ్నకు జవాబు వినాశోపద్రవ్యములతో, యెహెజ్కేలు 23:33. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత చిట్టి కుమారి గారు ఫ్రమ్ నర్సపూర్. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.